హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో ఏంటి అంటే ఉగాది రోజు తీసిన వ్లాగ్ అండి. చాలా లేట్ అయిపోయింది వీడియో పోస్ట్ చేసేసరికి. ఎందుకు అంటే మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ గారు చనిపోయారు, అందుకని నేను వీడియో ఏం పోస్ట్ చేయలేదు. అందరికీ ముందుగా క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కూడా ఆయువారోగ్యాలతో సుఖశాంతులతో బాగుండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ ఇయర్ ఏదైతే పనులు అనుకుంటారో అవన్నీ కూడా నెరవేరాలి. ఇక్కడ నేనైతే మా అమ్మ వాళ్ళ హోమ్కి వెళ్తున్నాను పండుగకి. మార్నింగ్ 10:30 అవుతుంది, స్టార్ట్ అయ్యాము మా అమ్మ వాళ్ళ విలేజ్కి. సో మాకు మా విలేజ్ అమ్మ వాళ్ళ విలేజ్కి దగ్గరే అండి, ఒక 40 మినిట్స్ టైం పడుతుంది అంతే. మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము, మా హస్బెండ్ నేను. ఇక్కడ అసలు అనుకోలేదు ఉగాదికి వెళ్తామని. అత్తమ్మ వాళ్ళు కూడా ఫోన్ చేశారు కానీ మేము వెళ్ళలేదు అక్కడికి కూడా. ఇంకా లాస్ట్కి మా డాడీ అయితే ఫోన్ చేసి రండి రండి అంటే లాస్ట్కి రెడీ అయిపోయి వెళ్ళాము అమ్మ వాళ్ళ ఇంటికి. మేము వెళ్ళేసరికి మా డాడీ అయితే మస్తుగా ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు వస్తారు, ఇంకా లేట్ అయిపోయింది 11 అవుతుంది, ఎప్పుడు వస్తారని అడుగుతున్నాడు. సో ఇంటికి ఎంతైనా పిల్లలు వస్తేనే హ్యాపీ కదా వాళ్ళకి కూడా. ఇక్కడ రాగానే మా మమ్మీ కూడా కంకణం కడుతుంది, ఇంట్లో పూజ అయితే చేసేసింది. ఏ పేరెంట్స్కైనా పిల్లలు ఇంటికి వస్తేనే కదా హ్యాపీనెస్ అనేది. ఇక్కడ మేము కూడా వెళ్ళిన తర్వాత మా మమ్మీ పూజ అయితే కంప్లీట్ చేశారు. ఇక్కడ నైవేద్యం పెట్టారు, కొబ్బరికాయ, భక్షాలు, ఉగాది పచ్చడి, ఇవన్నీ కూడా. మా డాడీని అడుగుతున్నా పచ్చళ్ళలోకి అన్ని వేసావంటే అన్ని వేసాను వచ్చే ముందే అని చెప్తున్నాడు. ఇక్కడ దొప్పలలో తాగుతారు ఉగాది పచ్చడి అనేది కూడా. మా విలేజ్ సైడ్ అయితే అందరి ఇండ్లలో కూడా అంతే. ఇక్కడ విలేజెస్లో ఇంకా లాస్ట్కి ఎంతసేపు తాగుతావు తాగు అని మా డాడీ కూడా అదే అడుగుతున్నాడు. ఈ మోత్కాకులలోనే పెడతారు కదా అని కానీ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే మా మమ్మీ కట్టుచారు ప్రిపేర్ చేసింది. పప్పులో వచ్చిన వాటర్ ఉంటుంది కదా, దాంతో కట్టుచారు అనేది ప్రిపేర్ చేస్తారు. మమ్మీ కూడా కట్టుచారు ప్రిపేర్ చేసింది అండ్ రైస్ కూడా. ఇక్కడ ముగ్గురం కలిసి ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే తిన్నాము. మా హస్బెండ్ వచ్చేసి తినలేదు, ఎందుకంటే తనకి ఆకలి లేదు అంటే తినలేదు, ఆ తర్వాత తింటా అంటే మేము ముగ్గురం కలిసి అయితే లంచ్ కంప్లీట్ చేసాము. ఇక్కడ అదే చెప్తున్నాడు మా డాడీ, ఎన్ని డేస్ ఉన్నా కూడా సరిపోదు పేరెంట్స్కి, ఉంటా అన్నావు కదా మళ్ళీ వెళ్ళిపోతున్నావు. ఉగాది నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డే రంజాన్ ఉంది కదా, అందరు మా హస్బెండ్ కూడా హాలిడే ఉంది, ఉంటా అని నేను కూడా వచ్చాను. ఒక 2 డేస్ ఉండి వెళ్దామని, కానీ ఎందుకో ఉండాలనిపించలేదు. ఇంకా బయలుదేరిపోయాము. 4:30 అవుతుంది. ఇక్కడ మా మమ్మీ అదే అంటుంది, ఉంటా ఉంటా అన్నావు మళ్ళీ వెళ్ళిపోతున్నావు, నేను దించేసి వస్తాను కూడా మా డాడీ అన్న కూడా నేను ఉండలేకుండా వచ్చేసాను. ఇంకా బయలుదేరిపోయాము మా హస్బెండ్ నేనైతే. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి బయలుదేరి వస్తూ ఉంటే మా అత్తమ్మ కాల్ చేసి ఇలా నానమ్మ చనిపోయిందని చెప్పింది. కానీ అసలు అనుకోలేదు, మేము కూడా ఇంటికి అదే చెప్పాను కదా వెళ్ళాలని లేదు ఉగాది రోజు అమ్మ వాళ్ళ ఇంటికి అత్తమ్మ వాళ్ళ ఇంటికి అని కూడా. ఇలా అనుకోకుండా అమ్మమ్మ అయితే చనిపోయింది. అంటే ఒక 2-3 మంత్స్ నుండి కూడా ఆరోగ్యం బాగాలేదు అమ్మమ్మకి. యాక్చువల్లీ ఆమె 100 ఇయర్స్ పైనే బతికింది. తనంతట తానే లేచి వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకునేది, పాలు తీసుకొచ్చుకునేది, వాటర్ కూడా అన్ని తీసుకొచ్చుకునేది. చెవులు మాత్రం చాలా స్పష్టంగా వినిపిస్తాయి అమ్మమ్మకి. అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు కూడా ఎల్లిగడ్డ మొన్నటి వరకు కూడా తన వర్క్ కూడా చేసుకుంది. అమ్మ మామయ్య వాళ్ళ అమ్మగారు అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, మా మామయ్య లాస్ట్. మామయ్య వాళ్ళు 3 అన్నదమ్ములు, ఒక చెల్లె.
నలుగురు అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్, ఇది అమ్మమ్మ చనిపోయిన నెక్స్ట్ డే మార్నింగ్, ఉగాది రోజు 4:30-5 మధ్యలో చనిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ దానం చేసాము మేము ఇక్కడ. ఇంకా మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రావాలి అని వెయిట్ చేసాము. ఇక్కడ ఫైనల్లీ లాస్ట్కి అయితే అందరూ కూడా వచ్చారు. అందరూ అనుకుంటారు ఇది కూడా వీడియో తీసి పెట్టడం అవసరమా అని, కానీ నేను మాత్రం వ్లాగ్స్ అంటే అన్నీ పెట్టాలి, మనం ఏం చేస్తున్నాం అనేది కూడా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలియాలి. అందుకని నేను ఈ వీడియో అనేది షూట్ చేశాను. యాక్చువల్ నేను షూట్ చేయలేదు, మా సిస్టర్ వాళ్ళ పాప ఉంటే తననే తీసుకురమ్మంటే వీడియో అని కొంచెం తీసుకొని వచ్చింది. ఇక్కడ లాస్ట్కి ఫైనల్లీ ఒక 2:30-3 మధ్యలో అయితే అమ్మమ్మని దానం చేశారు. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇక్కడ మొత్తం వీడియో అయితే ఏం తీయలేదు. చనిపోయిన తర్వాత 3 డేస్కి పచ్చి అంటారు కదా, ఇక్కడ మేము కూడా అదే చేసాము. బల్గం సినిమానే గుర్తొచ్చింది నాకు ఈ వీడియో అంతా. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే కూడా అసలు కాకులైతే ఒక 20-30 దాకా వచ్చాయి. నేను ఎక్కడా చూడలేదు ఇంత స్పీడ్గా కాకి ముట్టడం అనేది కూడా ఈ మధ్య కాలంలో. ఐ హోప్ యూ గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.